బద్దలవుతున్న వైసీపీ కంచుకోట, పసుపుమయంగా మారుతున్న బద్దిపూడి. ఎమ్మెల్యే ఇంటూరి సమక్షంలో టీడీపీలో చేరిన 53 కుటుంబాలు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. దశాబ్దాల నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా నిలిచిన ఉలువపాడు మండలం బద్దిపూడి గ్రామంలో తెలుగుదేశం గాలి బలంగా వీస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కృషి, అభివృద్ధి పాలన చూసి ఈ 20 నెలల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో 53 కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి అన్నదే చూడలేకపోయామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టిన విధానం తమకు బాగా నచ్చిందన్నారు. బద్దిపూడితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనే ఇంటూరి మార్క పాలన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి నాగేశ్వరరావు గెలుపు కోసం కష్టపడతామని చెప్పారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై